సరే మా నాయన మేము ఏం అడిగినా ఇస్తాడు, అడగకుండా మేమెందుకు ఉండాలి, తప్పకుండా ఇస్తాడు అని వీళ్ళకు ఆశ ఉంటుంది. మరి సరే ఏదన్నా కోరికలు కోరుకుంటే సరే ఓనాడు ఉన్నప్పుడు ఇస్తుండొచ్చు, లేనప్పుడు బిజా అది గట్ట కాదు ఇది గిట్లా. అయితే ఈయన ప్రతిదానికి గంగితులకు తలకాయ మీరు ఏం అడిగినా ఇస్తా, మీరు ఏం కోరుకున్నా నేను తెచ్చిస్తా అని గంభీరంగా పోతే ఒరే మా నాయనే గిట్లా అంటుండు, మా నాయనే గిట్లా అంటుండు, ఇంకా మాకేం కొదవా, మాకేం లోటు, తేపో అది తీసుకురాపో ఇది తీసుకురాపో, అది పెట్టు ఇది పెట్టు, లొట పీసు ఆసుపత్రి. మరి ఇప్పుడు ఉన్న సంసారం బయటేస్తుండు ఆయనే. లక్షల కోట్ల దోపిడీ దోసుకొని వాళ్ళు ఊరకు పెట్టుకొని అక్కడ గడీలలో మూరట్ల మునుగుతుంది, దాని సప్పులు లేదు. సంసారం అంతా తెలంగాణ సంసారం అంతా మొత్తం ఎగరాకి కరగనాకి కథం పట్టించి తెలంగాణ సంపద మొత్తం తూర్పార పట్టి ఇవాళ బాయికాడ వండుకున్న వాళ్ళకేమో మంచోళ్ళే, ఇవాళ అప్పుల కుంపటి ఎట్లా దీన్ని ఏం చేయాలి అని ఉండే సంసారం గిది. ఈ సంసారంలో అప్పుకి ఇంత ఉంది, ఆమ్దానికి ఇంత ఉంది, ఈ పథకాలకు ఏం పెట్టాలి, ఉద్యోగస్తులకు ఏం మంచాలి, బయటికి పోతే వాళ్ళు అప్పు ఇప్పటికే మీకు మీ ఫామ్ హౌస్లో వండుకుంటున్న దొర 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు. అది మా దగ్గర అప్పు తీసుకున్నాడు, అదే కట్టలేకపోతున్నారు, ఇంకేడు తెచ్చియాలని. అంతే కదా. ఇప్పుడు ఓ సావుకారు దగ్గర ₹1,00,000 తీసుకుంటాం, ఆయనకు సరే మిత్తి అసలు కట్టి ఇది చేస్తే మళ్ళీ 2 లక్షలు ఇస్తాడు, అది కూడా కడితే మళ్ళీ 5 లక్షలు ఇస్తాడు. 5 లక్షలు అయినాక వాటిని జరుపుకుంటా ఆ మిత్తిరే కట్ట. ఓ అమ్మ ఇక ఈయన ఇట్నే జరుపుతుండు, ఈయన వల్ల కాదు, ఇక ఏ ఖానా కూడా లేదు, మళ్ళీ అడిగితే ఏ ఖానా కూడా ఇయ్యాడు. ఇక ఇప్పుడు గిదిగి అదే పరిస్థితి అయింది. లక్షల కోట్లు ఇవాళ గంగల పోసినట్టు అయింది. ఇవాళ నిట్ట నిలువున ప్రజల సొమ్మును లూటి చేసి దోసుకొని ఇక వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటే ఇప్పుడు ఆ ఉచ్చు రేవంతమయ్య మెడకు పడ్డది. మరి ఇప్పుడు రేవంతమయ్య ఏం చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆడ కుండల బువ్వ లేకుండా ఓ మా ఇంట బువ్వ మస్తుకుంది రారా అంటే వచ్చినాక బువ్వ పెట్టకపోతే ఊకుంటారా? అందుకనే కుండల బువ్వ లేదు, కుండల బువ్వ ఖాళీ అయింది కాబట్టి ఖాళీ అయిందని చెప్తున్నా. కుండల బువ్వ లేదు, చదువుకొని తిందాము అనేది ఇప్పుడు రేవంతమయ్యే మాట. తప్ప ఇది ఇక దీని మీద ఇక నీకు బట్ట నువ్వు, నాకు బట్ట నేను, ఎవరు దోసినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకొని ఎవడేమనుకుంటే ఏంది, ఉన్న మాట చెప్తే ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు నాకు వచ్చిరాదు అన్నట్టు గిదే కావచ్చు. ఇగో సీతక్క అంటుందిగా, ఉన్నది ఉన్నట్లు చెబితే తప్పే ఉంది, సీఎం మాటలు అవహేళన చేయడం మూర్ఖత్వం, ప్రభుత్వం బాధను పేదలతో పంచుకోవద్దా? ప్రభుత్వం బాధను పేదలతో పంచుకోవద్దా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క. ఇక వీళ్ళదో కథ. ఓబులాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు, సబితకు రిలీఫ్. ఈ మైనింగ్ మాజీ మంత్రి సబితా ఇందారెడ్డికి సిబిఐ కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో A1 నుంచి A7 వరకు సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. A8 కృపానందం, A9 సబితా ఇందారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా సిబిఐ కోర్టు ప్రకటించడం పట్ల మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆమెను సిబిఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాదులో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తనను నిర్దోషిగా ప్రకటించిన కోర్టుకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. 12 ఏళ్ల పాటు ఈ కేసులో న్యాయం కోసం పోరాటం చేశానన్నారు. ఈ సందర్భంగా పలు అవమానాలు సైతం తాను ఎదుర్కొన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. మొత్తానికి ఓబులాపురం మైనింగ్ కేసులో ఒక సంచలన తీర్పు వచ్చింది. సబితా ఇంద్రారెడ్డికి సిబిఐ కోర్టు క్లీన్ చిట్. గాలి జనార్దన్ రెడ్డి సహా 4 దోషులు అందరికీ 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 1,00,000 జరిమానా. 15 ఏళ్ల పాటు సాగిన ఓబులాపురం మైనింగ్